భూమికి స్త్రీకి ఉన్న ఒక ప్రత్యేకమైన శక్తి జన్మనివ్వడం. మీరు ఇన్ని నార్మల్ డెలివరీస్ చేశారు. నాకు తెలిసిందే, మీ ఇంట్రడక్షన్ కూడా నాకు చెప్పింది. అతి చిన్న వయసులోనే ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన వెంటనే మైత్రి గారు ఈజ్ నోన్ ఫర్ నార్మల్ డెలివరీస్ అన్నారు. బేసిక్గా నేను ఎవరు నా దగ్గరకు వచ్చినా కొంతమంది కావాలనే నార్మల్ డెలివరీకి వస్తుంటారు. కానీ మనం అందరం ఏమనుకుంటున్నామంటే, ఇప్పుడు చాలామంది మదర్స్ వస్తూ ఉంటారు, మాకైతే సింపుల్గా నార్మల్ డెలివరీ అయింది డాక్టర్. సో వెన్ ఇట్ కమ్స్ టు దాట్, సో హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్కువ అయిపోయింది. అపోలో హాస్పిటల్లో ఉంటూ మీరు వందలాది నార్మల్ డెలివరీస్ చేశారు. హౌ ఇస్ దిస్ పాసిబుల్? అంటే నేను నార్మల్ చేస్తున్నానని అంటే అందరికీ నార్మల్ చేస్తానని కాదు. అంటే ఆఫ్టర్ డెలివరీ చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్కి రీజన్స్ బోల్డ్ ఉంటాయి, కానీ బిగ్గెస్ట్ మిత్ ఏంటి అంటే, స్పైనల్ అనస్థీషియా తీసుకుంటే సిజేరియన్లో అంటే అసలు స్పైన్ అసలు టచ్ చేయకూడదు. మనం స్పైన్ అనస్థీషియా ఇస్తేనే అస్సలు మనం ఏం స్పైన్ లోపలికి వెళ్ళి కూర్చోము. కొన్ని మిశ్రమాలు కలిపి తల్లికి పట్టిస్తే పాలు బాగా వస్తాయి అని, అవి ఎంతవరకు ట్రూ? డెలివరీ అయిన తర్వాత రౌండ్స్కి వెళ్తాం కదా, వెళ్ళేసరికి ఏం చేస్తారంటే, ఎలాంటి మాటలు అవాయిడ్ చేయాలి, ఎలాంటి పదాలు యూజ్ చేసి వాళ్ళతో మాట్లాడితే దే ఫీల్ ఎంపవర్డ్? ఆ టైం ఏంటంటే ప్రెగ్నెన్సీలో కూడా సపోర్ట్ లేని వాళ్ళు ఉంటారు. దో దే హ్యావ్ ఎ హస్బెండ్ who don't take care and don't understand whether you go through normal or C-section, the pain is yours. నమస్తే వ్యూస్, మీ అందరికీ నా తరపున, సుమన్ టీవీ తరపున విమెన్స్ డే శుభాకాంక్షలు. విమెన్ ఎంపవర్మెంట్ గురించి రెగ్యులర్గా మనం మాట్లాడుకుంటాం, కానీ భూమికి స్త్రీకి ఉన్న ఒక ప్రత్యేకమైన శక్తి జన్మనివ్వడం. దాని గురించి కొంచెం అరుదుగా మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన దాని గురించి. సో దాని గురించే మీకోసం ప్రముఖ గైనకాలజిస్ట్, అతి చిన్న వయసులోనే వందలాది డెలివరీస్ చేసిన ప్రముఖ గైనకాలజిస్ట్ మైత్రి శరణ్ గారి వాళ్ళు మనతో ఉన్నారు. ఇవాళ వారిని అడిగి డెలివరీ రిలేటెడ్ ఈ మధ్యకాలంలో స్త్రీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి, ఎలా అధిగమించవచ్చు, ఎలాంటి అపోహలు ఉన్నాయి, అవి అపోహలైనా నిజాలా, అవన్నీ తెలుసుకుందాం వారిని అడిగి. నమస్తే అండి. నమస్తే అండి. సో గుడ్ టు హ్యావ్ యూ ఆన్ దిస్ విమెన్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ విమెన్స్ డే. సో యాజ్ ఐ సెడ్ ఇన్ మై ఇంట్రడక్షన్, మనం సంవత్సరం పొడుగుతున్నా మాట్లాడుకుంటూనే ఉంటాము ప్రెగ్నెన్సీ, అందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. బట్ ఎక్కడో కాలక్రమేపీ ఇవి రెగ్యులర్గా జరిగేదే కాబట్టి కొంచెం అశ్రద్ధ, లేకపోతే ఎప్పటి నుంచో వస్తున్న కొన్ని మిత్స్ని నిజాలు అనుకోవడం, లేకపోతే నిజాలని పక్కన పెట్టేసి దాని ప్లేస్లో ఇంకోటి ఆక్యుపై చేసి అబద్ధాలు నిజాలుగా ప్రచారం అవడం జరుగుతుంది. కానీ అత్యంత జాగ్రత్త తీసుకోవాల్సిందే జన్మ విషయంలో, డెలివరీ విషయంలో. సో దాని గురించి ఈరోజు మిమ్మల్ని నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. సో మీరు ఇన్ని నార్మల్ డెలివరీస్ చేశారు. నాకు తెలిసిందే, మీ ఇంట్రడక్షన్ కూడా నాకు చెప్పింది. అతి చిన్న వయసులోనే ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన వెంటనే మైత్రి గారు ఈజ్ నోన్ ఫర్ నార్మల్ డెలివరీస్ అన్నారు. కానీ నార్మల్ డెలివరీ, పూర్వకాలంలో నార్మల్ డెలివరీస్, ఇప్పుడు కాలంలో నార్మల్ డెలివరీ అచీవ్ చేయడమే అదొక ధ్యేయంగా, అదొక మ్యారథాన్గా పెట్టుకున్నారనమాట. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? మీరు ఇన్ని వందల నార్మల్ డెలివరీస్ చేసిన తర్వాత వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ నార్మల్ డెలివరీ అండ్ సిజేరియన్? బేసిక్గా నేను ఎవరు నా దగ్గరకు వచ్చినా కొంతమంది కావాలనే నార్మల్ డెలివరీకి వస్తుంటారు. కానీ మనం అందరం ఏమనుకుంటున్నామంటే, ఈ జనరేషన్లో నార్మల్ తగ్గింది అని అనుకుంటాము, బట్ స్టిల్ ఉమెన్ ఆర్ ట్రయింగ్ ఫర్ ద నార్మల్ డెలివరీ. నా దగ్గరికి ఎవరు వచ్చినా, ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందు వచ్చినా, ప్రెగ్నెన్సీలో ఉన్నా, డెఫినెట్లీ ఫిజికల్ యాక్టివిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకు అంటే, ఇప్పుడు చాలామంది మదర్స్ వస్తూ ఉంటారు డాటర్స్తో పాటు, ఆర్
మదర్ ఇన్ లా వాళ్ళు అంటూ ఉంటారు, మాకైతే సింపుల్గా నార్మల్ డెలివరీ అయింది డాక్టర్, ఇవన్నీ కూడా టెస్ట్లు లేవు, ఇప్పుడైతే ఎక్కువ అయిపోయాయి అని అడుగుతున్నారు. సో వెన్ ఇట్ కమ్స్ టు దాట్ డెఫినెట్లీ డిఫరెన్స్ ఏంటి అప్పటికి ఇప్పటికి అంటే, అప్పట్లో మన మదర్స్ కావచ్చు, మన గ్రాండ్ మదర్స్ కావచ్చు, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉంది. సో వెన్ ఇట్ కమ్స్ టు అస్ మనకి యాక్టివిటీ లేదని చెప్పను, బట్ సెడెంటరీ లైఫ్తో రిలేటెడ్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంది. అంటే ఇది చాలా అంటే డెలికేట్ పాయింట్. యాక్టివిటీ ఉంది బట్ సెడెంటరీ So, లైఫ్ లో ఎస్ వెన్ ఇట్ కమ్స్ టు ద సాఫ్ట్వేర్స్, నేను యూజువలీ వాకింగ్, ఈవెన్ వీ హ్యావ్ సమ్ కమ్యూనిటీ ఆఫ్ ద గ్రూప్ వేర్ వి డిస్కస్ ఆల్ ద వాకింగ్. రోజు వాకింగ్ చేశారా లేదా పెట్టండి అని అంటాను. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండ్ దే కీప్ సేయింగ్ లైక్ వాకింగ్ డన్. నేను అడుగుతాను, నీకు ఎప్పుడు వాకింగ్ చేసావని అడుగుతాను. దే మెన్షన్ దట్ వెన్ దే గో టు ఆఫీస్నో, ఆఫీస్లో అక్కడి నుంచి లంచ్ చేయడానికి వెళ్తారు కదా, దే కన్సిడర్ దట్ ఆల్సో యాజ్ వాకింగ్. సో మనకు వచ్చేసరికి నౌ డేస్ ఉమెన్ ఆర్ వర్కింగ్ సో గుడ్. అంటే మనం ఫిజికలే కాదు మెంటల్ కూడా వీఆర్ యూజింగ్ సో మచ్. వీఆర్ టైర్డ్ ఇన్ బోత్ ఫిజికల్ అండ్ మెంటల్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిజికల్ నో ఇట్స్ మోర్ ఆఫ్ సెడెంటరీ ఫిజికల్ అని చెప్పొచ్చు. అంటే నువ్వు పని చేస్తున్నావు చెప్పడానికి, బట్ ఒకే దగ్గర కూర్చుంటున్నావు. దానివల్ల ఏమవుతుంది అంటే యువర్ మజిల్స్ ఆర్ నాట్ ప్రెప్డ్ అప్, యువర్ టిష్యూస్ ఆర్ నాట్ ప్రెప్డ్ అప్. ఇంకా చెప్తే ఇండియన్ టాయిలెట్స్ నుంచి వి షిఫ్టెడ్ టు వెస్టర్న్ టాయిలెట్స్. వేర్ ఇస్ ద స్కోప్ ఆఫ్ స్క్వాటింగ్. Yes. అండ్ అప్పట్లో వాకింగ్ కావచ్చు, పిండి రుబ్బడానికి కానీ Yes. లేకపోతే ఊడవడం కావచ్చు, ఇవన్నీ తగ్గిపోయాయి కదా. స్క్వాటింగ్ లాగే ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే యువర్ ప్రెప్పింగ్ యువర్ పెల్విస్ అండ్ స్క్వాట్స్. ఇవన్నీ ఏంటంటే పెల్విక్ మజిల్స్ని స్ట్రెంథనింగ్ చేయడం, లెగ్స్ని స్ట్రెంథన్ చేయడం, ఇవన్నీ తగ్గిపోయాయి. సో డెఫినెట్లీ అప్పట్లో దానికన్నా నార్మల్ డెలివరీస్ తగ్గడానికి అదొక రీజన్. అంటే మనం అనలేము వాళ్ళంత పని చేయట్లేదా అంటే, మనం ఎప్పుడు పని చేస్తూనే ఉంటాం. నిజం చెప్పాలంటే వీఆర్ ఈక్వల్ టు ద మెన్ నౌ. వీఆర్ వర్కింగ్ నాట్ ఓన్లీ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ, ఫైనాన్షియల్లీ, ఆల్ ద ఉమెన్ ఆర్ సమ్టైమ్స్ మోర్ దెన్ మెన్ అని చెప్పచ్చు. సో బట్ స్టిల్ ఇంకా చెప్పాలి అంటే మెంటల్ స్ట్రెస్. ఈ మెంటల్ స్ట్రెస్ వల్ల కూడా యువర్ మజిల్స్ విల్ ఆల్వేస్ బీ నాట్ ప్రెప్డ్ అప్. ఎప్పుడు స్ట్రెస్డ్గా ఉంటాయి, టెన్స్డ్గా ఉంటాయి. సో దెర్ విల్ బి నో మచ్ స్ప్రెడ్ ఆఫ్ యువర్ మజిల్స్ అండ్ ఆల్. దిస్ ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. ఫైనాన్షియల్ స్ట్రెస్ కావచ్చు, మెంటల్ స్ట్రెస్, వర్క్ స్ట్రెస్, సో మెనీ స్ట్రెస్సెస్ ఆల్ టుగెదర్ విల్ ఇంపాక్ట్ యువర్ బాడీ. ఇంకా చెప్పాలి అంటే ఈ స్ట్రెస్ అన్నిటి వల్ల ఇండైరెక్ట్గా ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద ఇన్ఫర్టిలిటీ. సో మోస్ట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీస్ ఆర్ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ IVFs. సో హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్కువ అయిపోయింది. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే డయాబెటీస్ కావచ్చు, మెడికల్ డిసార్డర్స్ కావచ్చు, ప్రీషియస్ ప్రెగ్నెన్సీస్ 35-40 years ఎక్కువ అయిపోయింది. దీనివల్ల కూడా ఏమైపోతుందంటే సిజేరియన్ రేట్ అనేది ఎక్కువ పెరిగిపోయింది. దట్స్ ద మెయిన్ రీజన్ రైట్ నౌ వై సిజేరియన్ పెరిగింది, వై నార్మల్ అవ్వట్లేదు, ఎందుకు మనం ఇంత కష్టపడాల్సి వస్తుంది. చాలా వరకు నేను నార్మల్ చేసినప్పుడు పేషెంట్స్ ఫ్యామిలీ చాలా హ్యాపీ ఉంటారు. 1 week పోస్ట్ చెకప్కి వచ్చినప్పుడు డాక్టర్ నన్ను అందరూ హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ క్వశ్చన్ అడిగింది, ఎవరు డెలివరీ చేశారు? But they're not asking how are you, because normal became so different now. ఒకప్పుడు డెలివరీ అయ్యామనే వాళ్ళు, కానీ ఇప్పుడు నార్మల్ అయిందా అని అడిగితే ఎక్కడైంది, ఎవరు చేశారని అడుగుతున్నారు, కానీ they're not asking about how are you, how is the baby, because you understand how different it is now the scenario. But డెఫినెట్గా నేనైతే అది ఒక పెద్ద భూతద్దంలా చూడను. whoever comes to me, బికాజ్ వీఆర్ డాక్టర్స్, మేము ఎంకరేజ్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? సో డెఫినెట్లీ వీ ఎంకరేజ్ ఫ్రమ్ ద day one for the normal delivery only. And I prep them also. End of the day, too much of expectations is also not right. We just go in a flow. Whatever it comes, we will take it, because ప్రతిసారి నార్మల్ డెలివరీ అవ్వాలని సిచ్యువేషన్స్ ఉండవన్నమాట. ఒక్కొక్కసారి మనం చాలా ప్రెప్ అయి ఉంటాం. ప్రెప్ అయి లాస్ట్ వరకు వెళ్ళేసరికి బేబీ మోషన్ పాస్ చేయడమో, లేకపోతే హార్ట్ బీట్ పడిపోవడమో, అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఐ కెనాట్ వెయిట్ ఫర్ ద నార్మల్, బికాస్ ఇట్ ఇంపాక్ట్స్ బోత్ ద లైఫ్స్, రైట్? సో అలాంటప్పుడు వీ విల్ గో ఫర్ ద C-section. కానీ చాలా సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే అంతా ప్రెప్ అయ్యి, మెంటల్గా కూడా బాగా ప్రెప్ అయ్యి నేను నార్మల్ అవ్వాలి అనుకుని C-section అయినప్పుడు దే వోంట్ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ baby, you know. That's the reason we have to
not keep too many expectations, but if you prep your body and everything, mind and everything, normal is not a big deal. ఎగ్జాక్ట్లీ. మీరు అన్నట్లు అసలు నార్మల్ అయ్యిందా అంటే అది విచిత్రంలో ఎందుకు అయిపోయింది అంటే మేబీ బికాస్ ఆఫ్ ద కార్పొరేట్ హాస్పిటల్స్ అని, అంటే బయట ఉన్నది చెప్తున్నాను. హాస్పిటల్స్ ఎప్పుడు సిజేరియన్కి వెళ్తారు సో దట్ దాని నుండి ఎక్కువ డబ్బులు వస్తాయని. బట్ యూ బీయింగ్ డాక్టర్ ఇన్ అ కార్పొరేట్ హాస్పిటల్ అంటే బయట జరుగుతున్న దానికి ఇన్ కాంట్రాస్ట్ మీరు చేస్తున్నారు. యు ఆర్ విత్ అపోలో నౌ. Yeah. సో అపోలో హాస్పిటల్లో ఉంటూ మీరు వందలాది నార్మల్ డెలివరీస్ చేశారు. హౌ ఇస్ దిస్ పాసిబుల్? నిజం చెప్పాలంటే కార్పొరేట్లో అలా ఏం ఉండదు. ఐ డోంట్ నో హౌ దిస్ స్టాక్ హ్యాస్ కమ్, బట్ నిజం చెప్పాలంటే నార్మల్ సి సెక్షన్ ఒకటే కాస్ట్ వేరియేషన్ ఏం ఉండదు. అది ఎప్పుడో మారిపోయింది. ఓకే. ఒకప్పుడు ఉండేది నార్మల్ అయితే తక్కువ, సిజేరియన్ అయితే ఎక్కువ, అందుకే సి సెక్షన్ తీసుకెళ్లారు అనే టాక్ అయితే ఉండేది. మేబీ నౌ ఇట్స్ దేర్ ఇన్ సమ్ రూరల్ ఏరియాస్లో ఉండుంటుంది. బట్ రైట్ నౌ ఇన్ ద కార్పొరేట్ ఐ థింక్ సో ఆల్మోస్ట్ ఇన్ హైదరాబాద్, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఆల్ మెట్రోస్లో సేమ్ కాస్ట్ పెట్టేశారు. దెర్ ఈస్ నథింగ్ లైక్ వీ టు టేక్ బయాస్ ఫర్ దాట్. సో నాకు తెలిసి యాజ్ ఎ డాక్టర్ we always think for what is best for the patient. So when it comes to the patient, ఏది బెస్ట్ అనేది అంటే మళ్ళీ ప్రతి పేషెంట్కి ఒక బ్లాంకెట్ ట్రీట్మెంట్లా ఉండదు. అంటే నేను నార్మల్ చేస్తున్నానని అంటే అందరికీ నార్మల్ చేస్తానని కాదు, బట్ ఐ గివ్ మై 100%. అంటే ఇప్పుడు నాకు 2 o'clock వచ్చినా 3 o'clock వచ్చినా మై ఎనర్జీ లెవెల్స్ విల్ బీ ద సేమ్ వెన్ ఇట్ కమ్స్ టు నార్మల్. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఐ ఫీల్ లైక్. అంటే ఇప్పుడు 3 o'clock వచ్చింది పేషెంట్, సర్లే రేపు చూసుకుందాం అలాంటి యాటిట్యూడ్తో ఎప్పుడు ఉండను. సేమ్ ఎనర్జీ లెవెల్స్ అలాంగ్ విత్ మై పేషెంట్. అండ్ ఈవెన్ డ్యూరింగ్ మై ప్రెగ్నెన్సీ, ఈవెన్ అట్ 3 o'clock 4 o'clock, once I decide I am fixed for the normal delivery, I'll give my best and I'll go at 3 o'clock 4 o'clock also with the same energy, and equally my patient also will be with the same energy. నేను వచ్చాను అంటేనే ఆ హోల్ సినేరియో చేంజ్ అవుతుంది పేషెంట్ దగ్గర. దట్స్ నైస్. అసలు యాక్చువల్లీ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మనకి ఒక అంటే భద్రత భరోసా భావం వస్తుంది. బట్ మెయిన్లీ గైనిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా ఆల్మోస్ట్ మా అమ్మ ప్లేస్లో మీరు ఉన్నారు అన్నట్లే ఉంటుంది అనమాట. వాళ్ళకి ఆ ఫీలింగ్ రాందే ఇంకంతా ఒక ఏలియన్ థింగ్ లాగా అనిపిస్తుంది. ఆ ఆపరేషన్ థియేటర్ కానీ ఇవన్నీ. హౌ డూ యూ కంఫర్ట్ దెమ్? సో వన్స్ హూఎవర్ కమ్స్ యాజ్ ఎ థింగ్, నాట్ ఓన్లీ ప్రెగ్నెన్సీ కాదు, గైనకాలజీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో కూడా ఐ నో ఫస్ట్ థింగ్ ఇస్ ఎంపతి. అంటే I can feel you. Yeah. So when you come to me, it's not like okay, నువ్వు పేషెంట్ నేను డాక్టర్ ఏదో ఒక ట్రీట్మెంట్ రాసేస్తాము. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ మై థింగ్. అసలు నేను తీసుకున్న దగ్గర నుంచి నా డిఫరెన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే డెఫినెట్లీ ఐ విల్ మేక్ ష్యూర్ ద పేషెంట్ ఈజ్ వెరీ కంఫర్టబుల్. వన్ థింగ్. సెకండ్, ఐ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అనమాట. దాంట్లో ఐ గివ్ చాయిస్ టు దెమ్. దట్ ఈస్ ఇన్ఫార్మ్ చాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నీకు ఈ ఆప్షన్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, సో ఇది తీసుకుంటే బెటర్ అని నువ్వు ఎప్పుడైతే కన్విన్స్ అవుతావో దెన్ యూ విల్ గెట్ కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే నీ డాక్టర్ మీద నీకు నమ్మకం పెరుగుతుందో బ్లైండ్గా యూ విల్ గో ఫర్ ఎనీ పార్ట్ థింగ్. అంటే we do this journey for 9 months if it comes to pregnancy. ఆ 9 monthsలో ఏంటంటే పేషెంట్కి నాకు ఉన్నది ఇట్స్ జస్ట్ నాట్ లైక్ ఓకే పేషెంట్ డాక్టర్ రిలేషన్. we are beyond that. I tell how to eat, I give so much time for every patient. It's not like okay ఇది అయిందా అనేది ఎప్పుడు ఉండదు. I talk to them. Sometimes they share their feelings also. అంటే వాళ్ళ హస్బెండ్ గురించి కావచ్చు, ఇంట్లో కావచ్చు. ఒక్కొక్కసారి బికాస్ దెర్ ఆర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలా మూడ్ వేరియేషన్స్ ఉంటాయి, ఎమోషనల్ సపోర్ట్ ఉంటుంది. కానీ ఈ జనరేషన్లో అంటే ఐ మీన్ టు సే ఇప్పుడున్న టైంలో మనకి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ని కంట్రోల్ చేసే వాళ్ళు కూడా ఇంట్లో తక్కువైపోయారు. ఫ్రెండ్స్ కావచ్చు, these all things because of the nuclear family. Yes. And in that nuclear family also nowadays husband ఇద్దర్లో కూడా ఎవరి వర్క్ వాళ్ళది, ఎవరు యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు చూస్తుంటారు, ఎవరి ఛానల్ వాళ్ళు చూసుకుంటారు. ఎవ్రీథింగ్ ఈస్ డిఫరెంట్ నౌ. ఇట్స్ నాట్ లైక్ ప్రీవియస్. సో మెనీ థింగ్స్ ఉంటాయి. సో ఐ కౌన్సిల్ దెమ్ ప్రాపర్లీ. అండ్ so what happens is in this process we build some relation in between both of us. So when I say we go for this ante ఇంకా అసలు వాళ్ళు ఏం ఉండదు, ఆ ధైర్యం వేరుంటుంది. సో ఈవెన్ ఇఫ్ ఐ పోస్ట్ ఫర్ సిజేరియన్,
వాళ్ళు నన్ను ఒక్కసారి చూసిన తర్వాత ఓటీలో కూడా మేము డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళేసరికి దే ఆస్క్ వన్ క్వశ్చన్, ఒక్కసారి మైత్రి మేడం చూపిరు. దట్ సార్ట్ ఆఫ్ థింగ్ కమ్స్ ఓన్లీ వెన్ యూ ఆర్ వెరీ క్లోజ్ టు ద పేషెంట్. అండ్ సేమ్ థింగ్ యూ హ్యావ్ టు బీ ఇన్ దేర్ షూ. అంటే నాకు సిజేరియన్ చేయడం, సర్జరీ చేయడం అనేది చాలా ఈజీ. ఇప్పుడు నేను చెప్పొచ్చు హిస్టెక్టమీ చేస్తానండి, రేపు వచ్చి అడ్మిట్ అవ్వండి అని. బట్ జస్ట్ అండర్స్టాండ్, ఒక పర్సన్కి ఓటీలోకి వెళ్ళడం ఎంత దట్స్ అ క్లోజ్ ప్లేస్. అండ్ అంత ఏదో చిన్న ప్రొసీజర్ కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు. I can understand them, like it's okay if you are going for general anesthesia. No, I keep telling stories. Are general anesthesia ante one time life experience, ekkado dream world ki veltaru. I keep on talking to them, then they get some trust on you. Once you get trust, no, obviously na prakaram pain anedi eppudu ekku untundante when your fear is more. When you don't have a clarity about what you are going to do, అండ్ ఆ ఫియర్ అనేది ఎక్కువ ఎప్పుడైనా మీరు గమనించండి, పెయిన్ ఎప్పుడు ఎక్కువ వస్తుందంటే ఎక్కువ భయానికే వస్తుంది. ఆ భయం అనేది మనం తగ్గించగలిగితే ఐ థింక్ సో హాఫ్ అచీవ్ చేయగలిగినట్టే. మీరు మాట్లాడుతున్నది మెడిటేషన్లో ఉంది నాకు అసలు. నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. మీ పేషెంట్స్కి ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ. థ్యాంక్ యూ సో మచ్. కానీ మీరు మాట్లాడుతున్న సేపు నాకు ఒక్కటే వచ్చింది, మీరు అంటే ఇప్పుడే స్టార్ట్ చేశారు మీరు, యూ జస్ట్ అంటే అలా మీ అయిపోయింది, మీ పీజీ అయిపోయింది, యూ జస్ట్ స్టార్టెడ్ అండ్ టేక్ మీరు అప్పుడే వందలాది డెలివరీస్ చేశారు. బట్ పోను ఇట్ విల్ బి ఆ రొటీన్ కదా. మీరు ఎలా ఉంటారు ఒక 5 years తర్వాత 10 years తర్వాత నేను ఆలోచిస్తున్నారు, మీరు రొటీన్గా అయిపోతారు, అప్పుడు కూడా మీరు ఇంత ఎంపాథెటిక్గా రొటీన్ అంటే ఏమి ఉండదండి. వెన్ ఇట్ కమ్స్ టు ద పేషెంట్, నో, ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్. సో దో వీ డూ 100,000 ఫ్రమ్ ద పీజీ టైం నుంచి 100 చేసి ఉంటాం. కానీ ప్రతి కేసుకి వెళ్ళేటప్పుడు మీరు ఒక పేషెంట్కి ఎంత లోపల నుంచి ఎంత దండం పెట్టుకుంటారో, వెన్ వీఆర్ స్టార్టింగ్ ద కేస్ ఆల్సో విల్ హ్యావ్ ద సేమ్ డెడికేషన్. ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఐ డోంట్ థింక్ నో వన్ యూజువల్లీ యాజ్ ఎ సర్జన్ కదా, వీ డోంట్ థింక్ ఇంట్లో ఏం జరుగుతుంది, ఫోన్ కాల్ ఏమొస్తుంది, వీ డోంట్ థింక్ ఎనీథింగ్. వన్స్ వీఆర్ ఇన్ టు ద ఫీల్డ్ వి జస్ట్ థింక్ వాళ్ళెంత సిన్సియర్గా అంత మంచి జరగాలని కోరుకుంటారో, సేమ్ థింగ్ వీ గో ఇన్సైడ్ వెన్ వీ టేక్ ద నైఫ్. ఐ ఆల్సో ప్రే ఫర్ ద గాడ్ ఫర్ సెకండ్ అండ్ స్టార్ట్ ద కేస్. అంటే ఇది రొటీన్ అని చెప్పలేను. ఎవ్రీ కేస్ ఇస్ ఎ డిఫరెంట్ స్ట్రాటజీ యూజ్ చేస్తాం. ఎందుకంటే పెయిన్ అనేది డిఫరెంట్. ఇప్పుడు ఒక పేషెంట్కి అసలు పెయినే ఉండకపోవచ్చు నార్మల్ డెలివరీ, ఆమె వెళ్ళి మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, ఆమె మీకు వచ్చి చెప్పొచ్చు నాకు అసలు పెయినే లేదు, నువ్వు నార్మల్కి వెళ్ళిపో అని. ఇంకో ఫ్రెండ్ వచ్చి చెప్తుంది, అబ్బా నా వల్ల అవ్వలేదు, ఇట్స్ సో హారిబుల్ అని చెప్తుంది. సో అకార్డింగ్ టు మీ పెయిన్ ఈజ్ వేరియబుల్ ఫర్ ఎవ్రీ వన్. ఒకటే అదే పెయిన్ ఉండొచ్చు, బట్ మనిషికి చాలా సెన్సిటివ్నెస్ డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఒక్కొక్క పేషెంట్కి ప్లాన్ ఆఫ్ థింగ్ అంటే మనకు 9 months తెలుస్తుంది, నువ్వు సెన్సిటివ్ పర్సన్వా కాదా, అవునా అని తెలుస్తుంది. దాన్ని బట్టి వీ ప్లాన్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫర్ ఎవ్రీ పేషెంట్. సో అది రొటీన్లో అనిపించదు. అండ్ వెన్ యూ డూ సక్సెస్ఫుల్లీ సంథింగ్, ఒక బేబీ ప్రతిరోజు అదే హ్యాపీనెస్. అంటే పొద్దున ఇందాక చేశాను కదా డెలివరీ, ఒక 1 hour తర్వాత ఇంకో డెలివరీ చేస్తే అబ్బా ఏముంది అని అనిపించదు. యూ ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే గైనకాలజిస్ట్ ఇస్ సంథింగ్ వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. అండ్ ఐల్ బీ షాక్ టు సీ, నేను పేషెంట్ చూస్తుంటే చిన్న పిల్లల్ని తీసుకొని దే వాంట్ టు సీ మీ, పిల్లల్ని తీసుకొని వస్తారు, హాయ్ చెప్పు అండ్ టేక్ పిక్చర్స్ అండ్ ఆల్. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, అరే వీడు అప్పుడే ఇంత పెద్ద అయిపోయాడా. అండ్ సో మెనీ టైమ్స్ వెన్ ఐ గో సమ్వేర్, నో, నేను పీజీలో ఉన్నప్పుడే వెన్ ఐ వెంట్ టు లైబ్రరీ టు బుక్ షాప్ టు బై, అంటే నేను అక్కడ 1 year బ్యాక్ బేబీని డెలివరీ చేశాను. దే కేమ్ టు మీ అండ్ షోడ్ ఇట్స్ 1 year. ఐ వాజ్ లైక్ షాక్డ్, అరే ఇంత పెద్దగా అయిపోయాడా అని. ఇట్స్ నాట్ లైక్ that's called, doctor itself is respectable and lot of responsibility ఉంటుందండి ప్రతి కేస్కి. ఇట్స్ నాట్ లైక్ ఓకే ఒక ప్రొఫెషన్ లాగా ఉండదు. You have lot, though I told, no, I delivered like 4 weeks back. Now though this 4 weeks though my assistants are seeing the patients, I have lot of responsibility for each and every patient. I just cannot say మీరు చూసుకోండి నేను వస్తాను. I attend almost all the deliveries after my delivery also. ఎగ్జాక్ట్లీ. నేను యాక్చువల్ దాని గురించి అడుగుదాం అనుకున్నాను. మీరు ఇప్పుడు మైత్రి గారు చెప్పేదంతా వింటున్నారు కదా, షీ హర్ సెల్ఫ్, ఆవిడే
బేబీకి డెలివరీ ఇచ్చారు. డెలివరీ అయింది. 4 వారాలే అయిందనమాట. 4 వారాల తర్వాత ఇలా కూర్చొని మనందరితో మాట్లాడుతున్నారు. సో, అంటే నార్మల్‌గా గైనకాలజిస్ట్‌కి డెలివరీ అయింది. ఒక బేబీకి బర్త్ ఇచ్చారు అంటే వెంటనే అందరికి ఒక ఫీలింగ్ ఉంటది. షీ కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ ఆన్ హర్ ఓన్ అని. అంటే No, we are also human beings, one thing. Second, yeah, fitness. Fitness definitely help అవుతుందండి. నా విషయంలో అయితే నేను అదే చూసాను. ఇట్స్ నాట్ లైక్ నాకేం స్పెషల్ డ్రగ్స్, స్పెషల్ బాడీ ప్రెప్డ్గా ఉండదు. యునో ఐ హ్యావ్ ఆల్మోస్ట్ 9 months I worked, and before day of my కేస్ ఆల్సో ఐ వెంట్ ఫర్ కేస్. నేను సర్జరీ కూడా చేశాను. రేపు మీకు డెలివరీ అనగా ఇవాళ కూడా మీరు ఆపరేషన్ చేశారు. నేను డెలివరీ చేశారు. దట్ వాజ్ లైక్, సో ఫస్ట్ థింగ్ I could do it only because of support from the family. Second, equal support from the hospital. You know, I have that atmosphere of like to work more. And second, my patients. వాళ్ళ లవ్ ఉంటుంది కదా, ఆ లవ్తో వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, మేడం వస్తారా ఇవాళ అన్న చిన్న క్వశ్చన్కి ఐ ఫీల్ లైక్ అరే చలో విల్ వర్క్ టుడే. అండ్ ఇంత స్ట్రెచ్ చేయగలిగాను అంటే డెఫినెట్లీ ఫుడ్ వాట్ వీ టేక్. అండ్ నేను ప్రెగ్నెన్సీ ముందు నుంచి కూడా యోగా చేస్తూ ఉంటాను. అండ్ డ్యూరింగ్ ఫ్రమ్ మై పీజీ టైమ్ ఐ యూస్ టు గో ఫర్ జిమ్ అండ్ ఆల్. సో ఫిట్నెస్ అనేది డెఫినెట్లీ ఇట్ విల్ చేంజ్. అంటే అలా అని నాకు పెయినే లేదా అంటే నేను కూడా ఆల్మోస్ట్ 1 week ఏడుస్తూనే ఉన్నాను పెయిన్ తోటి. ఇట్స్ నాట్ ఈజీ జర్నీ ఫర్ మీ ఆల్సో, బట్ ఐ హ్యావ్ టేకెన్ ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ ఐ హ్యావ్ పుష్డ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ కుడ్ డూ దిస్. అంతే, ఇంకా నేను దాన్ని ఒక భూతద్దంలా చూడలేదు డెఫినెట్లీ. బట్ ఐ హ్యావ్ టేకెన్ ఎనఫ్ రెస్ట్, ఐ కీప్ టేకింగ్. బట్ సేమ్ టైం చెప్పాను కదా, ఈ ప్రొఫెషన్లో మనం రిలాక్స్ అవ్వడానికి ఉండదు, బికాస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ టు టేక్. సో ఈక్వల్లీ ఐ ఎంజాయ్ ద వర్క్. బేసికల్లీ ఐ ఎంజాయ్ ద వర్క్. ఐ లవ్ మై వర్క్ యాజ్ ప్యాషన్. సో అలా ఉన్నప్పుడు యునో వెన్ యూ లవ్ ద జాబ్ నో యూ విల్ జస్ట్ గో. అంటే ఆ స్ట్రెస్ ఏమి ఉండదు నాకు. హాస్పిటల్కి వెళ్ళాలి, నన్ను ఎవరో ఏదో చేస్తారు, అలా ఏం ఉండదు. ఐ ఎంజాయ్ వెన్ ఐ డెలివర్ ఏ పేషెంట్. ఐ ఎంజాయ్ దట్ లవ్. అసలు ఆ ఫ్యామిలీ అంతా నా కోసం ఎదురు చూస్తుంటే అండ్ ద బేబీ గ్రోస్ అప్. అండ్ ఒక హై రిస్క్ ప్రెగ్నెన్సీని మనం లాస్ట్ దాకా తీసుకొచ్చి ఆ బేబీలు ఐసీయూకి వెళ్ళకుండా, ఒకవేళ ఐసీయూకి వెళ్ళినా చాలా డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయండి. ప్రతి స్టోరీస్ నో ఇట్స్ సో హార్ట్ టచింగ్. అంటే చాలా మందికి అసలు పిల్లలు పుట్టకుండా మన దగ్గరకు వచ్చాక ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్నిసార్లు వేరే నా దగ్గర గుల్బర్గా నుంచి వచ్చిన పేషెంట్స్ కూడా ఉన్నారు. లైక్ ది ట్రావెల్ సో లాంగ్ ఫర్ మీ, బీదర్, గుల్బర్గ్, నోయింగ్ మై రివ్యూస్, ఎక్కడి నుంచో చూసి, ఎక్కడి నుంచో ఇప్పుడు కూడా నాకు సికింద్రాబాద్ ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. జస్ట్ ఓన్లీ దట్ ట్రస్ట్. అంటే దీన్ని బాగా చేస్తుంది. ఎక్కడో చదివిన తర్వాత ఓకే యూ హ్యావ్ నౌ సోషల్ మీడియా ఎవ్రీవేర్. చూస్ చేసుకోవడానికి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి మీకు 10 doctors ఉంటారు. యూనో క్రాసింగ్ ఆల్ ఓవర్ దెమ్ అండ్ కమింగ్ టు మీ ఇట్ సెల్ఫ్ మేక్స్ మీ లైక్ యా పని చేయాలి అని. సో మీరు అన్నట్టు చాలా సోషల్ మీడియాలో చూసి కొన్ని ప్రాక్టీసులు వాళ్ళు చేసి ప్రెగ్నెన్సీ టైంలో తర్వాత సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అందులో మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది అంటే ఆఫ్టర్ డెలివరీ చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం బ్యాక్ పెయిన్. దానికి ముందు నుంచి ఏం ప్రాక్టీసులు చేస్తారో తెలియదు, కానీ గూగుల్లో చూసి ఇన్ జనరల్గా కూడా చాలామందికి బ్యాక్ పెయిన్ అనేది ఇన్నెవిటబుల్ అని అంటారు ఆఫ్టర్ డెలివరీ. మీరు ఇచ్చే కాషన్ ఏంటి బిఫోర్? సో బ్యాక్ పెయిన్కి రీజన్స్ బోల్డ్ ఉంటాయి, కానీ బిగ్గెస్ట్ మిత్ ఏంటి అంటే స్పైనల్ అనస్థీషియా తీసుకుంటే సిజేరియన్లో బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది అని. నాట్ ఓన్లీ ఇంట్లో, మా ఇంట్లో కూడా మా మదర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, బ్యాక్ పెయిన్ వస్తుంది ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆల్సో దే టెల్ దట్ నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది సిజేరియన్స్ వల్ల అని అంటుంటారు. బట్ దెర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ ద స్పైనల్ అనస్థీషియా అండ్ బ్యాక్ పెయిన్. అవునా? అంటే అసలు స్పైన్ అసలు టచ్ చేయకూడదు మనం, స్పైన్ అనస్థీషియా ఇస్తేనే. అసలు మనం ఏం స్పైన్ లోపలికి వెళ్ళి కూర్చోము. దెర్ ఈస్ ఎ టెక్నిక్ which doesn't disturb anything of your spine for the backache. Backache is purely because of the posture during the breastfeeding. Okay, ఒకటి. నెంబర్ 2, ఆబ్వియస్లీ మజిల్ టోన్ అనేది, అబ్డామినల్ మజిల్ టోన్ అనేది తగ్గుతుంది ఈవెన్ నార్మల్ అయినా సి సెక్షన్ అయినా. అప్పుడు ఏమవుతుంది అంటే వి టెండ్ టు కీప్ ఆర్
లోవర్ బ్యాక్ మజిల్స్ ఏం చేస్తామంటే మనం వంగడం స్టార్ట్ చేస్తాం, సరిగా పోస్చర్ స్టిఫ్గా ఉండం, ఈవెన్ పెయిన్ వల్ల కూడా ఇట్లా వంగి నడుస్తుంటాం కదా. ఇవన్నీ ఏంటంటే అవి డెవలప్ అయ్యి ఫస్ట్ 1 week యూ స్టార్ట్ అండ్ హెవీ బ్రెస్ట్ బికాస్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్, దిస్ ఆల్ ద రీజన్స్ కాజెస్ బ్యాక్ పెయిన్. ఈ బ్యాక్ పెయిన్ అదేంటంటే అది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఇంకా అలానే ఆ పోస్చర్ కరెక్షన్ అనేది ఉండదు. ఆ కంటిన్యూ అవ్వడం వల్ల కంటిన్యూస్గా బ్యాక్ పెయిన్ ఉంటుంది. అండ్ లాట్ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ కాల్షియం, బోన్స్ కూడా కొంచెం స్లోగా వీక్ అవుతూ ఉంటాయి. యూ హ్యావ్ టు టేక్, సగం మంది కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోరు. దో వీ టెల్ దెమ్ టేక్ 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాం, ఎవరు తీసుకోరు. దే నెగ్లెక్ట్, half of the people neglect. ఇలా చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు అని ఏం డిఫరెన్స్ లేదు. ఎవ్రీవన్ ఇప్పుడు డెలివరీ అయిపోయింది కదా, ఇక అంత అవసరం, అది జస్ట్ కాల్షియమే కదా అనుకుంటారు. లాంగ్ టర్మ్ లో చాలా ఇబ్బంది పడతారు కదా. ఎస్, సో అదొకటి. ఇంకోటి నార్మల్లో కూడా నేను పెయిన్లెస్ డెలివరీస్ ఉంటాయి కదా, వి గివ్ ఎపిడ్యూరల్ అనెస్థీషియా కూడా స్పైన్కే ఇస్తాం. అంత పెయిన్లో, పీక్ పెయిన్లో ఉన్నప్పుడు వాళ్ళ రిలేటివ్స్లో ఎవరో ఒకళ్ళు వచ్చి వద్దండి ఎపిడ్యూరల్ ఇవ్వకండి అంటే మదర్ ఏడుస్తూ ఉంటుంది అక్కడ పెయిన్ తోటి. అండ్ నౌ వీఆర్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్ వేర్ వి గివ్ ఎపిడ్యూరల్ అండ్ అనెస్థీషియా టు రెడ్యూస్ ద పెయిన్. పెయిన్లెస్ లేబర్ అంటే అదే ఎపిడ్యూరల్ అనెస్థీషియా ఇవ్వడం. సో ఎపిడ్యూరల్ ఒప్పుకోరు కొంతమంది, ఎందుకు అంటే బ్యాక్ పెయిన్ వస్తుంది అని. కానీ నిజానికి అదే బిగ్గెస్ట్ మిత్. ఎపిడ్యూరల్ స్పైనల్ అనెస్థీషియా వల్ల బ్యాక్ ఏక్ ఏమీ రాదు. ఎలా మనం హెల్ప్ అవుతుంది పోస్ట్ పార్టం అంటే, డెఫినెట్లీ చెప్పాను కదా, మనం ఫస్ట్ నుంచి వాకింగ్ చేస్తే మజిల్ స్ట్రెంగ్తన్ అవుతాయి. ప్రెగ్నెన్సీలో కూడా చాలా వరకు బ్యాక్ ఏక్ తగ్గుతుంది. నేను అందుకే ఎవరైనా బ్యాక్ ఏక్ అని అంటే ఐ విల్ బి ఆస్కింగ్, మీరు వాకింగ్ చేయట్లేదా అని. సి ఐ నో ఎవ్రీ వన్ కెనాట్ డూ యోగాస్ అండ్ జిమ్స్ అండ్ ఆల్, అందరూ చేయలేరు అది. అంటే ముందు నుంచి చేస్తే ప్రెగ్నెన్సీలో కొంచెం బెటర్. కొంతమంది ప్రెగ్నెన్సీలో కూడా కొంచెం ఫ్లెక్సిబుల్ ఉండి చేస్తారు, కానీ అందరూ చేయాలని ఏమి లేదు కదా. సో బ్యాక్ పెయిన్ అనేది తగ్గాలంటే సింపుల్ టెక్నిక్, యూ స్టార్ట్ వాకింగ్ ఈవెన్ ఫ్రమ్ ద ప్రెగ్నెన్సీ. సో దానివల్ల ఏంటంటే మజిల్ కొంచెం స్ట్రెంగ్తన్ అవుతాయి. పోస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా ట్రై టు వాక్ అండ్ డూ యువర్ యాక్టివిటీస్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ సివియర్ బ్యాక్ ఏక్, పోస్చర్ ఇంపార్టెంట్ చాలా. పోస్చర్కి యూ కెన్ యూజ్ ద బెల్ట్ ఫర్ సపోర్ట్ ఫర్ సమ్ డేస్. అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఇఫ్ యూ డూ నో, డెఫినెట్లీ బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ పిల్లో పెట్టుకొని మంచి సపోర్ట్తో ఇస్తే డెఫినెట్లీ యూ వోంట్ హ్యావ్ ద బ్యాక్ ఏక్. ఓకే. అండ్ ఇంకొకటి చాలా మంది దగ్గర నేను విన్నాను, బట్ ఎగ్జాక్ట్గా అదేంటో తెలియదు, కొన్ని మిశ్రమాలు కలిపి అంటే మనకి కొన్ని రూట్స్ అవన్నీ మిక్స్ చేసి తల్లికి పట్టిస్తే పాలు బాగా వస్తాయి అని అంటారు. కొన్ని మూలికలు, రూట్స్, అవి ఎంతవరకు ట్రూ? అసలు పోస్ట్ పార్టంకి వస్తే చాలా వరకు వీ హ్యావ్ లాట్ ఆఫ్ డిబేట్ ఇన్ దాట్. ఎందుకంటే డెలివరీ టైంలో, డెలివరీ అయిన తర్వాత రౌండ్స్కి వెళ్తాం కదా, వెళ్ళేసరికి ఏం చేస్తారంటే ఫస్ట్ థింగ్ మదర్స్ దే స్టాప్ గివింగ్ వాటర్ టు సో మెనీ పేషెంట్స్. ద బిగ్గెస్ట్ థింగ్స్, వాటర్ ఎందుకు ఇవ్వలేదు. అండ్ యు నో ద మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ద రికవరీ ఆఫ్ ద మదర్ ఈజ్ హైడ్రేషన్. ఎంత హైడ్రేట్ అయితే అంత బ్రెస్ట్ మిల్క్ వస్తాయి. అండ్ సేమ్ టైమ్ యూ ఆల్సో విల్ బీ ఆల్ ద టైమ్ థర్స్టీ అండ్ బాగా స్వెట్ అవుతుంటుంది, బికాస్ యూఆర్ బర్నింగ్ క్యాలరీస్. ఆల్మోస్ట్ యూ లూజ్ ఎవ్రీ డే సో మచ్ ఆఫ్ క్యాలరీస్. అసలు నువ్వు ఏ జిమ్కి వెళ్ళక్కర్లేదు, నువ్వు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే చాలు, యూ లూజ్ లాట్ ఆఫ్ వెయిట్ బికాస్ యూ ఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ క్యాలరీస్. అండ్ ఆ ప్రాసెస్లో నువ్వు చాలా డీహైడ్రేట్ అవుతూ ఉంటావు, బికాస్ ద బ్రెస్ట్ మిల్క్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ మోర్ ఆఫ్ వాటర్ యు ఆర్ గివింగ్ టు ద బేబీ. సో చాలా మంది రిస్ట్రిక్ట్ చేసేస్తారు మదర్స్. ఏంటి అంటే వాళ్ళ రోజుల్లో వాటర్ ఇవ్వకూడదని చెప్పారు ఒకటి. నేనంటాను వాటర్, ఇఫ్ యూ డ్రింక్ ఎనీ మదర్ పోస్ట్ డెలివరీ, ఇన్ ప్రెగ్నెన్సీ ఆల్సో ఐ మేక్ ష్యూర్ 2 to 3 liters of water. Post delivery కూడా they have to take 2 to 3 liters of water. Definitely hydrate అవ్వాలి. There is no restriction of water in post delivery time. ఒకటి. నెంబర్ 2, ఫుడ్ గురించి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ ఫుడ్ తినాలా, ఆ ఫుడ్ తినాలా. వెన్ ఇట్ కమ్స్ టు మై సెల్ఫ్ ఆల్సో సో మెనీ పీపుల్ గివ్ మీ జడ్జ్మెంట్. ఆ ఫుడ్ తింటే బేబీకి మిల్క్ త్రూ వెళ్తాయి. సో బేబీకి ఏమైనా కూడా మదర్నే తిడతారు. అవును,
నువ్వు ఇలా తినడం వల్ల ఇలా అయింది అయింది. సో మదర్ ఆల్రెడీ ఇన్ సో మచ్ ఆఫ్ పెయిన్ Pain, అండ్ yeah. ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ, షీఈస్ నాట్ అండర్స్టాండింగ్ వాట్స్ హ్యాపెనింగ్ ఆల్ అరౌండ్ యూ. అండ్ టాప్ ఆఫ్ దట్ నీ వల్లే అంటే వాట్ కెన్ మామ్ డూ? బట్ డెఫినెట్లీ నిజం చెప్పాలంటే దెర్ ఇస్ నో రీసెర్చ్ ఆన్ దిస్ లైక్ ఫుడ్ విల్ ఎఫెక్ట్ ద బేబీ, బట్ సమ్ ఫుడ్స్ యూ హ్యావ్ టు బెటర్ టు అవాయిడ్. బట్ అకార్డింగ్ టు మీ ఐ విల్ సే you can have all the food, but definitely gassy food and all this to reduce for the mother. And కొన్ని ఫుడ్స్ డైజెషన్కి ఎక్కువ టైం పడుతుంది, లైక్ రెడ్ మీట్ అండ్ ఆల్. ఐ టెల్ దెమ్ అవాయిడ్ ఫర్ ఎ వీక్ బికాస్ యూఆర్ ఆల్రెడీ ఇన్ హీలింగ్ ప్రాసెస్. ఈ ఎనర్జీ దానికి యూటిలైజ్ చేసే బదులు యూటిలైజ్ ఫర్ హీలింగ్ కదా, అంతే తప్ప దెర్ ఇస్ నథింగ్ లైక్ ఆ ఫుడ్ ఈ ఫుడ్ అని ఉండదు. అండ్ సేమ్ టైమ్ దే విల్ సే నాట్ టు వాక్ ఎట్ ఆల్. వాక్ చేయొద్దు, పడుకొనే ఉండాలి. డెలివరీ అయింది అట్లా నడిస్తే నీకు హెర్నియాలు వస్తాయి, లేకపోతే అదవుతుంది, స్టిచెస్ ఓపెన్ అయిపోతాయి అని చెప్తూ ఉంటారు. ఐ myself worked on day 0. So if it's very difficult to keep first step after the cesarean, you know, but if you can do it, మీ పెయిన్ నెక్స్ట్ డే అంతేం ఉండదు, it will reduce. So you have to walk. And I always tell ఇంటికి వెళ్ళి నీ వర్క్ నువ్వు చేసుకో, అంటే లైక్ బాతింగ్, డూయింగ్ బేసిక్ థింగ్స్ యూ డూ, డోంట్ రిస్ట్రిక్ట్ ఆన్ ద బెడ్. బికాస్ పోస్ట్ డెలివరీ ఏమవుతుందంటే మనకి ఇన్ని రోజులున్న బ్లడ్ సప్లై, డబుల్ బ్లడ్ సప్లై కదా, ఇవన్నీ చేంజెస్కి టైం పడుతుంది, అట్లీస్ట్ 6 weeks పడుతుంది. మనం నార్మల్ బ్లడ్ సప్లైకి రావడానికి, హార్ట్ నార్మల్ అవ్వడానికి, ఇదంతా వాటర్, ఇదంతా చేంజెస్ చాలా జరుగుతాయి. ఇవన్నీ అవ్వడానికి అందుకే పోస్ట్ పార్టమ్ అంటే 6 weeks అని చెప్తాం. సో మనం ఏమవుతుందంటే బ్లడ్ కొంచెం థిక్ ఉంటుంది పోస్ట్ డెలివరీ. సో విస్కోసిటీ అంటారు, దట్ విల్ బి మోర్ థిక్. అట్లా ఏమవుతుందంటే ఇఫ్ యూఆర్ లయింగ్ డౌన్ ఫర్ లాంగ్ టైమ్ యువర్ బ్లడ్ విల్ గెట్ క్లాట్ ఇన్ ద కాఫ్ మజిల్స్ అండ్ ఆల్. దట్ విల్ లీడ్ టు డీవీటీస్. అవి చాలా డేంజర్ అనమాట. సో అందుకే వీ సే హైడ్రేట్ యువర్ సెల్ఫ్, వాకింగ్, ఎస్పెషలీ ఒబీస్ మదర్స్, వెయిట్ ఎక్కువ ఉన్న మదర్స్కి అయితే డెఫినెట్లీ ఐ విల్ కీప్ స్టాకింగ్స్ అండ్ ఐ విల్ ఆస్క్ దెమ్ టు ప్లీజ్ వాక్. మొబిలైజేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే మనం అలానే బెడ్ మీద పడుకుని ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట లేటర్ ఆన్. యూనో ఫస్ట్ స్టెప్ ఇస్ డిఫికల్ట్ బికాస్ ఫర్ సో లాంగ్ టైమ్ యూఆర్ లయింగ్ డౌన్. అట్లనే పడుకొని ఉండి మీరు నార్మల్గా డెలివరీ కాకపోయినా చూడండి, అట్లనే పడుకొని ఒక కాలు కింద పెట్టాలంటే హౌ పెయిన్ఫుల్ ఇట్ ఈస్. అండ్ పోస్ట్ డెలివరీ యూనో లాట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ మిత్స్ అనేవి ఉంటాయి కదా, పోస్ట్ పార్టమ్ మిత్స్ అయితే చాలా ఉంటాయి. అవి తినద్దు, ఇవి తినద్దు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అంటే తల స్నానం చేస్తే బేబీకి కోల్డ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మదర్కి కోల్డ్ వస్తే బ్రెస్ట్ ఫీడింగే ఇవ్వద్దు అంటారు. ఇది మీకు తెలియదేమో. దిస్ ఈస్ ద కామన్ క్వశ్చన్ ఎవ్రీ వన్ ఆస్క్. మదర్కి ఇప్పుడు కోల్డ్ ఉంది, బేబీకి అసలు ఫీడే చేయరు. సో దట్స్ అ బిగ్గెస్ట్ రాంగ్ మిత్. యూజువల్లీ మదర్కి కోల్డ్ ఉన్నప్పుడు యూ కెన్ కీప్ మాస్క్ అండ్ గివ్ ద ఫీడ్. ఇవన్నీ ఎవరు ఫాలో అవ్వరు, దే కీప్ ఆన్ రిస్ట్రిక్టింగ్ అండ్ మేకింగ్ మోర్ బ్యాడ్ అనమాట. అదే ఇంకొకటి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మెంటల్ హెల్త్. ప్రెగ్నెన్సీ టైంలో కానీ, డెలివరీ టైంలో కానీ, పోస్ట్ డెలివరీ కానీ, అంటే 3 ఒక్కొక్కటి ఒక రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది. డెఫినెట్లీ. సో డెలివరీ టైంలో ఏమో అందరు జాగ్రత్తలు చూపిస్తారు, ఐ మీన్ ప్రెగ్నెన్సీ టైంలో ఇవి తిను, అవి తిను, జాగ్రత్తగా ఉండు, అది డ్యూరింగ్ డెలివరీ తన్నే ఫైట్ చేసుకోవాలి ఆ పెయిన్ నుంచి కానీ, తన హార్మోన్ ఇంబ్యాలెన్స్ గురించి కానీ. తర్వాత డెలివరీ తర్వాత జస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లే ఉంటారు కానీ ఇంపార్టెన్స్ అంతా బేబీ మీదకి వెళ్తుంది. అంటే తను మెంటల్లీ ఇంపార్టెన్స్ తగ్గినట్టు ఫీల్ అవ్వడమే కాకుండా ఐ హ్యావ్ ఎ హ్యూజ్ బర్డెన్. ఆ బాడీని నేను టేక్ కేర్ చేస్తూ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ బేబీ. ఏ చిన్న మార్పు వచ్చినా మీరు అన్నట్లు దే గోనా బ్లేమ్ మీ అన్నట్లు, లేదా నాకే తెలీదు ఎలా చూసుకోవాలి, నేను ఏం చేస్తాను. సో ఇదన్నిటికీ మీరు అన్నారు ఒక గ్రూప్ పెట్టారని. అసలు యాక్చువల్లీ ఏ కైండ్ ఆఫ్ మెంటల్ సపోర్ట్ వాళ్ళకి ఆ టైంలో కావాలి, ఎలాంటి మాటలు అవాయిడ్ చేయాలి, ఎలాంటి పదాలు యూజ్ చేసి వాళ్ళతో మాట్లాడితే దే ఫీల్ ఎంపవర్డ్ ఆ టైంలో? డెఫినెట్లీ మీరు బాగా చెప్పారు. ప్రెగ్నెన్సీ, డెలివరీ అండ్ పోస్ట్ డెలివరీ ఇట్స్ బిగ్గెస్ట్ రోలర్ కోస్టర్. నిజం చెప్పాలంటే ప్రెగ్నెన్సీ కొంత అందరికీ అంత మంచి సపోర్ట్ ఏమి ఉండదు. అంటే మనం ఎంతసేపు ఒక ఫైన్ లేయర్ చూస్తున్నాం కానీ దేర్ ఈజ్ సంథింగ్ బియాండ్ దట్. పీపుల్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో కూడా సపోర్ట్ లేని వాళ్ళు ఉంటారు. ఇట్ మైట్ బి సింగిల్ మదర్స్ ఆర్
though they have a husband who don't take care and don't understand and family support, ఎందుకంటే ఐ టోల్డ్ ఉమెన్ ఆర్ వర్క్ చేస్తూ ప్రెగ్నెన్సీ ఫుడ్ కావచ్చు ఏదైనా, దీస్ ఆల్ విల్ ఎఫెక్ట్ ఆన్ ద బేబీ. యునో యూర్ నాట్ టేకింగ్ ప్రాపర్ ఫుడ్, ఇవన్నీ ఆ గిల్ట్ ఫీలింగ్ మదర్హుడ్ ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అవుతామో అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే యూ హ్యావ్ పీపుల్ సరౌండింగ్ యూ, జడ్జింగ్ యూ, నువ్వు ఇప్పుడు కూడా వర్క్ చేస్తున్నావు కానీ అవసరమా. వెన్ ఇట్ కమ్స్ టు మీ ఆల్సో ఐ హ్యాడ్ ఫేస్ దిస్. పీపుల్ సో మెనీ టోల్డ్, నువ్వు టైంకి తింటావా అసలు, నీకు అవసరమా, యూ కెన్ టేక్ రెస్ట్ కదా అంటే లాస్ట్ డే వరకు కూడా ఎందుకు చేస్తున్నావు. ఇట్స్ నాట్ ఫర్ సంథింగ్ వీఆర్ డూయింగ్ ఫర్ మనీ ఆర్ ఫర్ సంథింగ్ ఎల్స్, యూ లవ్ టు డూ ఇట్. ఇలాంటివి చాలామంది తగ్గించరు, ఎంత చెప్పినా ఇంట్లో కావచ్చు బయట కావచ్చు. దే కీప్ ఆన్ జడ్జింగ్ ఉమెన్. వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో వాళ్ళకి తెలీదు. దే కీప్ ఆన్. ఫస్ట్ థింగ్ మెంటల్ స్ట్రెస్ తగ్గాలంటే సపోర్ట్. అది ఓన్లీ ఫ్యామిలీ నుంచే అని అన్నాను, ఎందుకంటే ఇట్ మైట్ బి సింగిల్ మదర్స్, న్యూక్లియర్ ఫ్యామిలీస్, మనం వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. యూ కీప్ ఆన్ హెల్పింగ్ దెమ్. ఎందుకంటే ఫస్ట్ 1 week పోస్ట్ డెలివరీ మన నార్మల్ సర్జరీస్లో అనుకోండి, సర్జరీ అయితే వాళ్ళని ఎంత బాగా చూసుకుంటారు. ఇక్కడ ఏమైపోతుందంటే మదర్ ఇక్కడ తన పెయిన్ తను ఇదర్ నార్మల్ అయినా కావచ్చు, సిజేరియన్, ఇట్స్ నాట్ ఈజీ, బోత్ ఆర్ వెరీ టఫ్. ఆఫ్టర్ గోయింగ్ త్రూ సో మచ్ ఆఫ్ ప్రాసెస్ నౌ సడన్లీ ఒక బేబీ వస్తుంది. ఆ బేబీని వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికే టైం పడుతుంది. ఇట్స్ నాట్ ఈజీ. ఓకే నీకు బేబీ పుట్టింది ఆనందంగా ఉండు అంటే, అరే జర్నీ కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఈజీగా కనెక్ట్ అవ్వము. యూ విల్ థింక్ లైక్ వాట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ అని తెలుసుకోవడానికి నీకు 1 week పడుతుంది. అంటే లైక్ ఓకే బేబీ వచ్చింది, ఫీడ్ చేయాలి, ఓకే ఇవ్వాలి, అండ్ యూ హ్యావ్ టు కోప్ అప్ యువర్ ఓన్ బ్యాటిల్, దట్ ఈస్ పెయిన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో డెఫినెట్లీ ఇలాంటి మాటలు ఉంటాయి కదా, అందరికీ ఉండే పెయినేగా, ఇది కామన్, న్యూట్రలైజ్ చేసేస్తారు. అరే మేము అందరం ఈ పెయిన్ భరించాంగా, అది అంతే ఉంటుంది అనేసరికి యు ఆర్ జస్ట్ మేకింగ్ ద ఎఫర్ట్ సో మచ్ పుట్ బై యూ ఇస్ జస్ట్ డ్రైన్డ్ ఆఫ్ కదా. అరే అందరికీ అవుతుంది నీకు కూడా అవుతుంది అంటే, అరే నువ్వు యు వెంట్ త్రూ యా, అందరికి అయితే అవ్వని, బట్ నీ ఇంట్లో నీకు అయింది కదా. సో దోస్ థింగ్స్ రియల్లీ ఎఫెక్ట్స్. ఎప్పుడైనా నడువు బేబీ ఏడుస్తుంది ఎంతసేపు ఫీడ్ ఇవ్వు ఇలా అంటుంటారు కదా. ఐ ఆల్వేస్ సే వెన్ ద బేబీ క్రైస్ దర్ ఇస్ నథింగ్ టు గో అండ్ గివ్ ఇమ్మీడియట్లీ, కామ్ డౌన్. బేబీ లాంగ్వేజ్ is cry. But no cry, you are running and going, no one will bother about you. So take time and support system. నేను అన్నట్టు చుట్టూ ఉన్న వాళ్ళు బ్లేమింగ్ది తగ్గించాలి ఫస్ట్. అంటే లైక్ నీ వల్లే అనేది తగ్గిస్తే చాలా వరకు తనకి సపోర్ట్ అనేది ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ బేబీ, సో మచ్ ఎఫర్ట్ వాజ్ టేకెన్ బై మదర్. హోల్ ప్రెగ్నెన్సీలో ఎంత ఫుడ్ పెట్టినా, ఎంత చేసినా, ఏది చేసినా, ఎండ్ ఆఫ్ ది డే ఎంత పక్కన ఎంతమంది నిల్చున్నా, వెదర్ యూ గో త్రూ నార్మల్ ఆర్ సి సెక్షన్, ద పెయిన్ ఈజ్ యువర్స్. అండ్ హియర్ ఇట్స్ నాట్ లైక్ సింపుల్ సర్జరీ, యునో, ఇట్స్ ఎ సర్జరీ అలాంగ్ విచ్ ఎఫెక్ట్స్ యువర్ బాడీ అండ్ ఆల్సో సేమ్ టైమ్ బేబీ. అండ్ ఈ చేంజెస్ వల్ల కూడా ఏమవుతుందంటే మన బాడీలో కూడా చేంజెస్ వస్తాయి, వెయిట్ గెయిన్ పెరుగుతుంది. ఈ వీటి నుంచి రావడం మళ్ళీ చాలా మంది, చాలా వెయిట్ గెయిన్ అయిపోయావు నువ్వు, ప్రెగ్నెన్సీ ముందు చాలా బాగుండేదాన్ని, some people have skin changes, people have so many body changes, టమీ కావచ్చు, ఫేస్ స్కిన్ పాడైపోవచ్చు, ప్రెగ్నెన్సీ నుంచే స్టార్ట్ చేస్తారు. నువ్వు ప్రెగ్నెన్సీకి ముందు చాలా బాగుండేదాన్ని, ఇప్పుడు ఇలా అగైన్ దే స్టార్ట్ థింకింగ్, అరే అగైన్ దే హ్యావ్ టు, వాళ్ళే ఇలా అనుకోవాలి, అరే మన బేబీ కోసం కదా, దే వోంట్ టెల్ దట్, మనమే అనుకోవాలి. సో దీస్ థింగ్స్ నో, ఇఫ్ యూ రెడ్యూస్ అండ్ ఎంకరేజ్ దెమ్, అరే యు ఆర్ క్యారింగ్ ఎ బేబీ, యూ హ్యావ్ గివెన్ ఎ హ్యూమన్ బీయింగ్ లైఫ్, ఒక చిన్న లైఫ్ ఇచ్చావు అని. ఇట్స్ నాట్ ఈజీ. ఒక హ్యూమన్ బీయింగ్ ని మనం లోపల చేయగలిగామంటే ఇట్స్ నాట్ ఈజీ. సో వెన్ సమ్వన్ టాక్స్ పాజిటివ్ అబౌట్ ద మదర్, దట్ ఈస్ ఆటోమేటికలీ బేబీ కూడా హ్యాపీ ఉంటుంది. మదర్ ఈజ్ హ్యాపీ, బేబీ ఈజ్ హ్యాపీ. బట్ ఆల్వేస్ మదర్ ఈజ్ స్ట్రగ్లింగ్ ఇన్సైడ్. ఎంత
మనం ఒక్కొక్కసారి తెలుసా ఎంత సపోర్ట్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, దట్ పోస్ట్ పార్టమ్ బ్లూస్, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్స్ ఇస్ వెరీ కామన్ బికాస్ ఆఫ్ ద హార్మోన్స్ వీ హ్యావ్. ఎంత సపోర్ట్ ఇచ్చినా కూడా ఎవ్రీ వన్ విల్ గో త్రూ ద పోస్ట్ పార్టమ్ బ్లూస్. యా. సో ఈ విమెన్స్ డే రోజు మనం నార్మల్గా బయట ఫైట్ చేసే బ్యాటిల్స్ ఎక్కువ మాట్లాడతారు కానీ సొసైటీలో విమెన్ ఫేస్ చేసేది, బట్ మెంటల్ యూనో అంటే ఒకళ్ళు అనడమే కాకుండా మన బాడీయే మనకి ఛాలెంజెస్ విసురుతున్నప్పుడు దాన్ని ఎలా కోపప్ చేయాలి, సొసైటీని ఎలాగా అనేది మేజర్ 2 కత్తుల్లా. నేను ఎప్పుడు అంటా సొసైటీ ఈజ్ ఆల్వేస్ ఎవ్రీ టైమ్ ఇట్స్ జడ్జిమెంటల్. చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు పిల్లలు పుట్టట్లేదని. ఓకే, నాట్ ఓన్లీ ప్రెగ్నెన్సీ, పిల్లలు పుట్టట్లేదని వస్తారు. సమ్ టైమ్స్ యునో మెనీ ఆఫ్ ద మదర్స్ ఆర్ నాట్ ప్రెప్డ్ అబౌట్ దాట్. కానీ సొసైటీ ప్రెషర్ వల్ల, అంటే వాళ్ళ సిస్టర్కో వాళ్ళ ఫ్రెండ్కో షీ డెలివర్డ్ ఎ బేబీ, నీకెప్పుడు యు ఆర్ నాట్ గెటింగ్ కన్సీవ్డ్, ఆ ప్రెషర్ వల్ల కూడా ది గెట్ స్ట్రెస్డ్ అప్. నేను ఎప్పుడు అంటాను, వాళ్ళ గురించి మీరు ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటే నెవర్ ఎండింగ్ అది. ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ అవుతారు, పెళ్ళి ఎప్పుడు అని అడుగుతారు, పెళ్ళైన తర్వాత ఓకే ప్రెగ్నెన్సీ ఎప్పుడు అంటారు. ప్రెగ్నెన్సీలో వాళ్ళు ఎవరైనా ఉంటారా మనతో? ఎవరు ఉంటారు. డెలివరీ అప్పుడు నార్మలా సి సెక్షన్ అని అడుగుతారు. అరే నీకు సి సెక్షన్ అయిందా అని అడుగుతారు. అదేదో నేరంలాగా అయ్యో పాపం. అరే మనకున్నవే 2 వేస్, 2 పెయిన్ఫుల్లే. ఎవరు ఈజీ, ఎవరు వాళ్ళు పెయిన్ తీసుకోరు. అది అయిపోయిందా, అది అయిపోయిన తర్వాత బేబీని వదిలేసి మనం వర్క్కి వెళ్తామా? అరే బేబీని వదిలేసి వర్క్, దిస్ ఆర్ జడ్జ్మెంటల్. ఇఫ్ యు ఆర్ థింకింగ్ అబౌట్ దెమ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ లైఫ్. సో దెర్ ఈస్ ఎవ్రీ వన్ జర్నీ ఈజ్ డిఫరెంట్. సో వాళ్ళని మనం పట్టించుకోవడం స్టార్ట్ చేస్తే ఇంకా మన లైఫ్లో ఏమీ అచీవ్ చేయలేము. అదైతే డెఫినెట్లీ చెప్తాను. ఈవెన్ నా దగ్గర పేషెంట్స్ వచ్చినప్పుడు కూడా అల్సే వీళ్ళ గురించి నువ్వు పట్టించుకోవడం స్టార్ట్ చేస్తే లైఫ్లో నువ్వు అక్కడే ఉంటావు, ఇంకా నీకంటే ఏం ఉండదు లైఫ్ ఇంకా. సో ఈ విమెన్స్ డే రోజు వి సుమన్ టీవీ విత్ డాక్టర్ మైత్రి గారు గైనకాలజిస్ట్ ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాము. ఏంటి అంటే బయట ఫైట్ చేసే బ్యాటిల్స్ కంటే మెంటల్లీ కూడా చాలా కోపప్ చేసి ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. సో ఆన్ దిస్ విమెన్స్ డే లేదా ఈ రోజు నుంచి కొంచెం ఒక సాఫ్ట్ కార్నర్ వాళ్ళ వైపు పెట్టి వాళ్ళ షూస్లో ఉండి ఆలోచిద్దాము. ఒక ఎంపతి అనేది వెరీ మచ్ నీడెడ్ ఈ టైంలో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీ బిజీ స్కెడ్యూల్లో యూ కుడ్ గివ్ అస్ సమ్ టైమ్. అండ్ మీరు రీసెంట్గా కూడా డెలివరీ అయింది. ఐ నో వెంటనే బయటికి రావడం అనేది ఈ ఇంటర్వ్యూస్కి అనేది కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ఎంత కాదనుకున్నా హౌ మచ్ మోటివేటెడ్ వీఆర్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ.